నమస్తే వెల్కమ్ టు టీ టైమ్స్ న్యూస్. గత కొన్నేళ్లుగా భారత్ చైనా మధ్య నెలకొన్న వివాదాలు ఇటీవల కాలంలో తగ్గుముఖం పడుతుండటంతో రెండు దేశాల మధ్య స్నేహపూర్వక సంబంధాలు బలపడుతున్నాయి. ఈ క్రమంలోనే తూర్పు లడఖ్లోని గల్వాన్ లోయలో గతంలో తలెత్తిన వివాదం ముగిసిపోవడంతో ఇప్పటికే సరిహద్దుల్లో ఏర్పడిన ప్రతిష్టంభనకు బ్రేక్ పడింది. రెండు దేశాలకు చెందిన సైన్యాలు సరిహద్దుల నుంచి వెనక్కు వెళ్లిపోయాయి. ఈ నేపథ్యంలోనే తాజాగా రెండు దేశాల మధ్య కీలక నిర్ణయాలు కొలిక్కి వచ్చాయి. ఈ వేసవి కాలంలో కైలాస మానస సరోవర్ యాత్రను పునర్ప్రారంభించాలని భారత్ చైనాలు నిర్ణయించాయి. అదే సమయంలో ఇరు దేశాల మధ్య నేరుగా విమాన సర్వీసుల పునరుద్ధరణకు సూత్రప్రాయంగా అంగీకరించినట్లు భారత విదేశాంగ శాఖ వెల్లడించింది. ఈ క్రమంలోనే భారత్ చైనా దేశాల మధ్య పౌర సంబంధాలు పెంపొందించుకునేందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలని నిర్ణయించినట్లు విదేశాంగ శాఖ తెలిపింది. ప్రస్తుతం భారత్ విదేశాంగ కార్యదర్శి విక్రమ్ మిస్రీ చైనా పర్యటనలో ఉండగా ఆ దేశ విదేశాంగ శాఖ మంత్రి వాంగ్ యీతో సమావేశమయ్యారు. ఈ భేటీలోనే కైలాస మానస సరోవర్ యాత్ర ప్రారంభం గురించి నిర్ణయాలు తీసుకున్నారు. కరోనా వైరస్ వెలుగు చూసిన తర్వాత 2020లో ఈ కైలాస పర్వతం మానస సరోవర్ సరస్సు పర్యటనలను రెండు దేశాలు నిలిపివేశాయి. ఆ తర్వాత అదే ఏడాది జూన్లో గల్వాన్ లోయలో భారత్ చైనా సైనికుల మధ్య తలెత్తిన ఘర్షణ నేపథ్యంలో ఇరు దేశాల మధ్య సంబంధాలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. దీంతో కైలాస మానస సరోవర్ యాత్ర పునరుద్ధరణకు రెండు దేశాలు ముందుకు రాలేదు. దీంతో ఈ యాత్ర ఆగిపోయింది. అదే సమయంలో భారత్ చైనా దేశాల మధ్య నేరుగా విమాన సర్వీసులు కూడా నిలిచిపోయాయి. ఈ క్రమంలోనే భారత్ చైనాల మధ్య ద్వైపాక్షిక సంబంధాల పునరుద్ధరణ చర్చల్లో భాగంగా గతేడాది ఇరు దేశాల అధినేతలు నరేంద్ర మోదీ, షీ జిన్పింగ్లు రష్యాలోని కజాన్లో భేటీ అయ్యారు. ఈ సమావేశంలో తర్వాతే రెండు దేశాల మధ్య సత్సంబంధాలు నెలకొనడం ప్రారంభమయ్యాయి. 2025 వేసవి కాలం నుంచి మానస సరోవర్ యాత్రను తిరిగి ప్రారంభించడానికి ఇరు పక్షాలు అంగీకరించాయని భారత విదేశాంగ శాఖ పేర్కొంది. ఇప్పటికే ఉన్న ఒప్పందాలకు అనుగుణంగా ఈ యాత్రకు సంబంధించి అన్ని విషయాలను సంబంధిత అధికారులు చర్చలు జరుపుతారని వెల్లడించింది. సరిహద్దు నదులకు సంబంధించిన నీటి వనరుల డేటా, ఇతర సహకారాలపై రెండు దేశాలకు చెందిన నిపుణుల బృందం చర్చలు మొదలు పెట్టడానికి అంగీకారానికి వచ్చాయని విదేశాంగ శాఖ ఒక ప్రకటనలో తెలిపింది. మరోవైపు భారత్ చైనా మధ్య ద్వైపాక్షిక సంబంధాలు ప్రారంభమై 75 ఏళ్లు గడిచిన నేపథ్యంలో ఇరు దేశాలు కీలకమైన నిర్ణయాలు తీసుకుంటున్నాయి.